వేప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంటే నా నేల తల్లే అలికి పూసుకుంటే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్గనా పల్లె. ఓ మావా, ఎంతసేపు పొలం పొలం అని పని చేస్తూనే ఉంటావా? ఓ ముద్ద తినేది ఉందా లేదా? ఆగాగే, ఈరోజు మనం ఇలా ముద్ద తింటున్నామంటే ఈ నేల తల్లి సెలవే కదా. ఇంత కష్టపడుతున్నావు కదా మావా, వర్షం పడుతుందంటావా? మన పంటలో మొలకలు వస్తాయంటావా? ఓ వర్ణదేవుడా, నా పంటలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. నీరు రాకపోతే ఈ పంట ఎలా బ్రతుకుతుందయ్యా? మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు పంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. రెండు చినుకులు పడగానే కొంచెం పంట కనిపించగానే మీ ముఖంలో ఇంత సంతోషం వచ్చేసిందా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వచ్చాడయ్యా, కాసేపు కూడా సంతోషంగా ఉండనివ్వడు. ఏంటయ్యా ఇలా వచ్చారు? అరే, ఈసారి మీ పంటను నాకు అమ్మ అని చెప్పడానికి వచ్చాను. లేదయ్యా, ఈసారి మా పంటను మేమే పట్నంలో అమ్ముదామనుకుంటున్నాము. ఎందుకంటే మీరు మాకు చాలా తక్కువ సొమ్ము ఇస్తున్నారు. మేమే అమ్ముకుంటే ₹1 ఎక్కువస్తుందని. ఏంటేంటి, పట్నానికి వెళ్ళి పంట అమ్ముతావా? నన్ను కాదని నీ పంటను వేరే ఎవరికో అమ్ముతావా? అసలు నీ ఊరిని ఎలా దాటిస్తావో నేను చూస్తా. రేణగా పగలనగా ఎండనగా వాననగా వాగనగా వరదనగా కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టి కోటు వేసి దుక్కి తినిదుగా నీరు పెట్టి దుమ్ము చేర్చి విత్తు నాటి పైరు పెంచి పస్తలుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి కోత కోసి కుప్ప చేసి బస్త ఎత్తి బాలు కారి రైతు బిడ్డలు ఎత్తురొత్త చెబడ చేర్చి వెనకేసిన సొమ్మును వెనక్కి లోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు రా. సరేరా, మీ కష్టం తెలియక అలానేసా. మీ పంట మీ ఇష్టం. నా కొత్త బట్టలు కొనిస్తా అన్నాగా, నా కాలేజ్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న. నాన్న నీకు తెలుసా, మొన్న జరిగిన ఎగ్జామ్స్లో నేను క్లాస్లో ఫస్ట్ వచ్చాను నాన్న. అవునా బంగారు తండ్రి, నాకు తెలుసురా, నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక తండ్రి కొడుకుల కబుర్లు అయిపోతే వచ్చి పట్టుకోండి. పొద్దునే వేగాలేసి పొలానికి వెళ్ళాలి కదా. ఒకసారిలే, ఏంటి ఉరుము మెరుపులు, వర్షం పడేలా ఉంది. ఒకసారి పొలం దాకా వెళ్దాం పద. అయ్యో, నా పొలం మొత్తం మునిగిపోతుంది. ఎవరైనా వచ్చి నా పొలాన్ని కాపాడండి, ఏదో ఒకటి చేయండి.
నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు కానీ ఇప్పుడు రైతు భయంతో బ్రతుకుతున్నాడు. పంట వెయ్యాలంటే నీళ్లు ఉంటాయో లేదో అని భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదా అని భయం, పంట చేతికి వస్తుందని ఎలా కాపాడుకోవాలో అని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఏమైంది అమ్మా? ఏమైంది నాన్న? ఎందుకలా బాధపడుతున్నారు? ఇంకేముందమ్మా అవ్వడానికి, చేతికి వచ్చింది అనుకున్న పంట మొత్తం చేజారిపోయింది. ఈ పంట మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నెన్నో కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా అమ్మా? నిన్ను డాక్టర్ని చేసేది ఎలా నాన్న? నాన్న, నీ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను, చెల్లి, తమ్ముడు మరియు కొందరు ఫ్రెండ్స్ కలిసి తెలుసుకున్నాం నాన్న. అవునా? ఏంట్రా అవి? సరే చెప్తా వినండి అందరు. డ్రోన్లు మరియు AI రోబోట్లు పంటల్ని పర్యవేక్షించడానికి, పురుగుల మందు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. AI ఆధారిత రోబోట్లు సాగు పని చేయడంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ ఫార్మింగ్ భూమి లేకుండా పంటలు పండించే పద్ధతులను వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్లో భాగం. ఆధునిక యంత్రాలు, భారీ వ్యవసాయ యంత్రాలతో పాలు పితికే పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం, డిజిటల్ టెక్నాలజీ వ్యవసాయంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఈ సాంకేతికత వల్ల ప్రయోజనాలు: 1 దిగుబడి పెరుగుతుంది, 2 ఖర్చులు తగ్గుతాయి, 3 సామ్యత పెరుగుతుంది, 4 సాధారణ రైతులకు లాభాలు కలుగుతాయి. ఇదంతా బాగానే ఉంది కానీ నాన్న, అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏం చేయాలో కొంచెం వివరించు తండ్రి. అకస్మాత్తుగా వర్షాల నుంచి పంటల్ని రక్షించడానికి నీరు నిలిచిపోకుండా ఎత్తైన ప్రదేశంలో పంటల్ని పెంచడం, మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అవసరమైతే పంటల్ని కవర్ చేయడానికి షేర్ నెట్స్ లేదా రెయిన్ కవర్స్ వాడాలి. బలమైన గాలిలో నుంచి పంటల్ని రక్షించడానికి గాలులకు అడ్డుగా ఉన్న తెరలను ఏర్పాటు చేయాలి. భారీ వర్షాల తర్వాత ఫంగస్ మరియు తేలులు పెరిగే అవకాశం ఉంది. వాటిని ఎప్పటికప్పుడే పర్యవేక్షించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించినవాడో కాదు, పండించేవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా మనం బతకగలం, ఏసీ లేకపోయినా మనం బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకపోతే మనం బతకలేం. అది పండించే రైతు ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. అందరిలో ఈ ఆలోచన మారాలి. రైతులు అంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదని ఈ నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు కలుగుతాయని అందరూ తెలుసుకోవాలి. ఇలానే అగ్రికల్చర్కి సంబంధించిన విద్యారంగంలో వివిధ రకాల కోర్సులు ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని అందులో రాణించే విధంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రోత్సహించి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఇంతటితో ఈ స్కిట్ ముగిసింది.